హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలకు ఎక్కువగా అవకాశం ఉందని చెప్పారు. నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో మోస్తారు వానలు పడవచ్చందని తెలిపారు. ఈ మేరకు ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ సూచించింది. ఇక ద్రోణి ప్రభావంతో ఏపీ సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీలోని అల్లూరి, అంబేద్కర్, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పారు. అలాగే పిడుగులు పడే సమయంలో గొర్రెల కాపర్లు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు కురుస్తున్న సమయంలో చెట్ల కింద నిల్చోకూడదని సూచించారు. అలాగే ఎండల తీవ్రత కొన్ని జిల్లాల్లో అధికంగా ఉండే అవకాశం ఉందని, కొన్ని జిల్లాల్లో తీవ్రమైనటువంటి వడగాల్పులు వీచే అవకాశం ఉందని, చిన్నపిల్లలు, వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదని సూచించింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.